ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ సార్. హలో అమ్మా. సార్ ఈ ఆటిజం అన్నది 10-20 సంవత్సరాల క్రితం అస్సలు వినలేదు సార్. ఇప్పుడు ఆఫ్టర్ కరోనాతో ఎంత కామన్ అయిపోయిందంటే ఒక 6 తల్లులం ఎక్కడన్నా కలిసామంటే మా పిల్లకి ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ డిలే, అందరినీ ఆటిజం కింద వేయలేము, బట్ దెన్ స్పీచ్ డిలే అంటున్నారు, సోషలైజేషన్ లేదంటున్నారు, ఓన్లీ స్క్రీన్కే స్పందిస్తున్నారు అంటున్నారు, లేదంటే మా సెల్ఫ్ టాకింగ్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఎన్ని వింటున్నాము. మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఏజ్ వాళ్ళని అడిగితే ఇదేందమ్మా మాది అసలు చూడలేదేలో, మాకు తెలియనే తెలియదు, ఇదేం వింతమ్మా. లేకపోతే 3 ఏళ్ల తర్వాత వస్తాయి మాటలు, గుళ్ళో గంట కొడితే వస్తుంది, అట్లా రకరకాలు చెప్పేవారు. ఏవి రెమెడీస్ వర్కౌట్ అవ్వట్లేదు సార్. అసలు ఏంటి ఆటిజం అంటే ఏంటి, దీన్ని డయాగ్నోస్ చేయడం ఎలా, పిల్లలు సెట్ అవుతారా సెట్ అవ్వరా, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా వస్తుందా? ఆటిజం అనేది మేము ఎంబీబీఎస్ ఎండి చదువుకున్న టైంలో కూడా, అంటే దట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2002 2001 2 3 అప్పుడు ఎలా ఉండేదంటే, ఒక ఆటిజం చైల్డ్ కనిపిస్తే కనుక ఆ చైల్డ్ని స్టూడెంట్స్కి చూపెట్టి టీచర్స్ ప్రొఫెసర్స్ డెమాన్స్ట్రేట్ చేసేవారు. ఇదిగో చూడు హ్యాండ్ ఫ్లాపింగ్ ఎలా ఉంది, చూడండి వాళ్ళు రౌండ్ గోయింగ్ ఇన్ సర్కిల్స్ లో తిరుగుతున్నారు, చూడండి వాళ్ళు మన కమాండ్ ఫాలో అవ్వలేకపోతున్నారు, లేదంటే టోస్ మీద వాక్ చేస్తున్నారు, ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, నేమ్ కాలింగ్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సోలో ప్లే ఉంది, దే ఆర్ సోషలీ కట్, ఇలా డెమాన్స్ట్రేట్ చేసేవారు. ఇదేమి అంతు చిక్కనటువంటి ప్రశ్న ఏమీ కాదమ్మా. ఆటిజం సంబంధించినటువంటి సిమ్టమ్స్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎటొచ్చి ఏంటంటే కోవిడ్ తర్వాత ఖచ్చితంగా ఒక డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్ అనేది వచ్చింది. ఆటిజం అనేటటువంటిది ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది కూడా ఇప్పటికి కూడా మనం మాట్లాడుకోలేకపోతున్నాం. చాలా మంది పేరెంట్స్ ఇదివరకు స్పెషల్ కిడ్స్ ఆర్ ఛాలెంజ్ కిడ్స్ కొంచెం మనకు డిఫరెన్స్ కనిపించేది సార్. అంటే చూడగానే మన ఇప్పుడు పిల్లలు అంత ముక్కు మొహం అంతా కూడా క్వైట్ నార్మల్ గా ఉండి బాగా అబ్జర్వ్ చేస్తే కనుక తెలియట్లేదు సంథింగ్ రాంగ్ అన్నట్టుగా. అంటే ఎందుకంటేనమ్మా ఆటిజంలో ఫిజియలాజికలీ దే ఆర్ నార్మల్. మిగతా సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్ డెవలప్మెంటల్ డిసార్డర్స్ ఆఫ్ పిల్లలకి ఏంటంటే హైట్ పరంగా కానీ వెయిట్ పరంగా కానీ మొహం బట్టి కానీ హెడ్ సర్కంఫరెన్స్ బట్టి కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. చాలా మంది ఆటిజం పిల్లల్ని చూస్తే కనుక చాలా గమనించదగ్గ అంశం ఏంటంటే దే లుక్ సో బ్యూటిఫుల్. వాళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఎక్కడ కూడా ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అంటే కాళ్ళు కానీ చేతులు కానీ ఫిట్స్ వస్తేలేంటే కొంతమంది పిల్లలకి జనరల్ గా నేను చెప్తున్నాను. సో పసిగట్టడం అనేది మైల్ స్టోన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. మంచి మాట. డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ నార్మల్ గా ఉంటాయి. ఎటొచ్చి ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎందుకు చాలా మంది పేరెంట్స్ కొద్దిగా లేట్ అవుతుంది, టైంకి ఎందుకు తీసుకోలేకపోతారంటే ఇనీషియల్ మైల్ స్టోన్స్ చాలా బాగుంటుందమ్మా. ఇనీషియల్ గా కళ్ళల్లోకి చూస్తారు, బ్యాబ్లింగ్ అనేది ఉంటుంది, రైమ్స్ సాంగ్స్. ఆ టర్న్ అరౌండ్ అనేటటువంటిది అంటే న్యాచురల్ గా ఇలా గ్రో అయినటువంటి పిల్లలు కరెక్ట్ గా 1.5-2 years కి ఇలా డ్రాప్ అవుతారమ్మా. కరెక్ట్ సార్. దీన్ని వ్యాక్సిన్స్ వల్ల అండి, మేము MMR వ్యాక్సిన్ 18 months అప్పుడు ఇచ్చాము, దానివల్ల ఏవో అప్పుడు ఏదో ఇంట్లో ఏదో గొడవైంది దానివల్ల, లేదంటే టాన్సిలెక్టమీ చేయించాం దానివల్ల, లేదంటే సడన్ గా బాబు పడిపోయాడు దానివల్ల అని ఇలా యాదృచ్ఛికరమైనటువంటి రిలేటివ్ ఇష్యూస్ ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సహజంగా పేరెంట్స్ యొక్క నైజం ఏంటంటే రాకపోతే చిన్నప్పటి నుంచి రాలేదు అని అనుకుంటది, వచ్చింది తగ్గిపోయింది అంటే అది అర్థం కానటువంటి ఒక ప్రశ్న. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నడవటం, పాకటం, దొల్లటం, దేకటం అన్నీ కూడా టైంకి వచ్చి మాటలు స్పందించటం, ఐ కాంటాక్ట్, నేమ్ కాలింగ్ రెస్పాన్స్, మాటలు పిలవగానే స్పందించటం, ఐ కాంటాక్ట్, నేమ్ కాలింగ్ రెస్పాన్స్ అండ్ కమాండ్ ఫాలోయింగ్, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇలా రా అలా ఇల్లు అనేటటువంటి పేరు పిలవకుండా. ఈ 5 పారామీటర్స్ సడన్ గా తగ్గిపోయేటప్పటికి ఏ పేరెంట్ అంటే ఏమనుకుంటారు, ఓ నిన్న పలకలేదు ఈ రోజు పలుకుతాడేమో, ఇవేవో రకరకాల కారణాలు ఇస్తూ ఉంటారు. అక్కడ స్లిప్ అయిపోతూ ఉంటారు. 75% నా కేస్ లోడ్ ఈజ్ మోర్ దెన్ 18,000 అమ్మా. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆటిజం కేసెస్. ఎందుకంటే 23 years బట్టి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి చాలా మంది ఇంప్రూవ్ అయ్యారు, వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకా నాతోనే ఉన్నారు. నేను మొన్న ఈ మధ్యన 2007-8-9 ట్రీట్ చేసినటువంటి ఒక 8-year-old అబ్బాయి 9-year-old అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళాను నేను మొన్న. మ్యారేజ్కి వెళ్ళాను. హీఈస్ డన్ ఇట్ ఫ్రమ్ CBIT, మన ఇంజనీరింగ్ CBIT కాలేజ్ నుంచి. హీస్ డన్ హిస్ ఇంజనీరింగ్ అండ్ హీ హాస్ బీన్ రిక్రూటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా అండ్ హీ ఈస్ గెటింగ్ మ్యారీడ్ అండ్ దట్ టు ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్ ఫ్రమ్ ఎ గర్ల్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్. సో
అన్ని విషయాల్లో అందరి విషయంలో ఇంత అద్భుతం అనేది జరగకపోయినా కూడా ఈ అంతు చిక్కనటువంటి ప్రశ్నకి దయచేసి తల్లిదండ్రులు ఒక నిరాశ నిస్పృహకు లోన్ అవటం వేస్ట్. ఒకటి, కనిపెట్టేటటువంటి ఏజ్, ట్రీట్మెంట్ మొదలుపెట్టే ఏజ్, థెరపీస్ మొదలుపెట్టేటటువంటి ఏజ్, ఏ టైం కనిపెడతావు అనేటటువంటి దాంట్లోనే 60% ఆఫ్ ద సొల్యూషన్ ఉంటుంది. మీరు 1.5 year old కిడ్కి ట్రీట్మెంట్ ఎప్పుడు మొదలు పెడుతున్నాం, లేదంటే 2.5 year old కిడ్కి ఎప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టాం అనే దానికి ఒక 4.5 years దాటిన తర్వాత ఒక చైల్డ్కి ఈ పెద్దమ్మలు, నానమ్మలు, పిన్నమ్మలు వీళ్ళందరూ ఆగంటరా వస్తాయి మీరెందుకు కంగారు పడతారని చెప్పి పోస్ట్పోన్ చేయటం వల్ల అన్నీ తెలిసినటువంటి చాలా మంది తల్లిదండ్రులు ఒక డాక్టర్ యొక్క తలుపు తట్టేదానికి అయ్యేటటువంటి డిలే ఇంప్రూవ్మెంట్ అక్కడ 75% వస్తే ఇక్కడ 15% వస్తుంది. నేను అందరికీ చెప్తూ ఉంటాను పేరెంట్స్కి ఎన్నో ప్రోగ్రామ్స్లో 4.5 years అనేది ఒక ల్యాండ్ లైన్ కింద పెట్టుకోండి, ఒక డెడ్ మార్క్ పెట్టుకోండి. ఈ లోపల మనం పసిగట్టి కనిపెట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అబ్బాయిని ఎప్పుడు డయాగ్నోసిస్ అయింది? అట్ ద ఏజ్ ఆఫ్ 2.5 years, అంటే ఎప్పుడో 2002-03లోనే డయాగ్నోసిస్ అయింది. నిర్విరామంగా అప్పుడు ఆటిజం అంటే చాలా కొత్త, ఎవరికి తెలియనటువంటి సబ్జెక్టు. ఆటిజం ఈజ్ ఈక్వల్ టు మెంటల్ రిటార్డేషన్ అని అనుకునే రోజులు అవి. యాక్చువల్లీ ఆటిజం డజంట్ ఫాల్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ డెఫిషియన్సీ అండ్ మెంటల్ రిటార్డేషన్. ఎందుకంటే 60-75% ఆఫ్ ఆటిస్టిక్ చిల్డ్రన్ ఆర్ సూపర్ ఇంటెలిజెంట్. వాళ్ళు ఒకసారి గ్రాస్ప్ చేస్తే మర్చిపోరు. అకాడమిక్ ఎబిలిటీస్ అద్భుతంగా ఉంటాయి, రైటింగ్ ఎబిలిటీస్ అద్భుతంగా ఉంటాయి, పెయింటింగ్ ఎబిలిటీస్ క్లాస్లో వాళ్ళే టాపర్ ఉంటారు. కానీ సోషల్ బిహేవియర్, ఐ కాంటాక్ట్, సోషల్ స్మైల్, నేమ్ కాలింగ్ ఇలాంటి వాటిలో వెనకబడేటప్పటికి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఏమనుకుంటారు, అరే మా అమ్మాయి రైమ్స్ బాగా చెప్తుంది, సాంగ్స్ బాగా పాడుతుంది, ఏబిసిడీలు, ఆల్ఫాబెట్స్, కలర్స్, షేప్స్ ఇవన్నీ చెప్పేటటువంటి మా అమ్మాయికి ఆటిజం ఏంటి? కానీ అక్కడే పేరెంట్స్ కొద్దిగా సైడ్ అవుతున్నారు. ఏంటంటే కనుక అకాడమిక్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్, అంటే ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి నేర్చుకునేటటువంటి ఏరియా ఆఫ్ ద బ్రెయిన్, సామాజిక పరమైనటువంటి అంశాలు, మనుషులతో కలవటము, ఏవైతే ఆర్టిస్టిక్ సంబంధించినటువంటి సోషల్ ఏరియాకి, సోషల్ కమ్యూనికేషన్, సోషల్ ఇంటిగ్రేషన్ నేర్పిస్తే నేర్చుకుంటారు సార్, సెల్ఫ్ గా నేర్చుకోలేరు అంటున్నారు. అది ఒకటి. అంటే బుకిష్ పరమైనటువంటి కలర్ఫుల్ గా అట్రాక్ట్ ఒక బుక్ గానీ, ఒక ల్యాప్టాప్ గానీ, ఒక ఐప్యాడ్ నుంచి వచ్చే సబ్జెక్ట్ ని తొందరగా పసిగడతారు. ఇంటరాక్టివ్ లెర్నింగ్ అంటే ఒక మనిషి ద్వారా నేర్పించేటటువంటి ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ దగ్గర అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల ఇక్కడి నుంచి డైవర్ట్ అవుతూ ఉంటారు, అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచి సోషల్ ఆస్పెక్ట్స్ లో నేర్పరితనం ఉండదు, అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. ఇది కూడా పేరెంట్స్ కన్ఫ్యూజన్. అందుగురించి డిలే చేస్తూ ఉంటారు. అంటే మా అమ్మాయి క్లాసులో చాలా బాగా చెప్తుందండి కానీ కలవదు. సో దీన్ని ఫస్ట్ కనిపెట్టే ఏజ్ ఇంపార్టెంట్ అమ్మా. రెండోది ఏంటంటే, నేను ఎందుకు ఇన్ని ఇయర్స్ బట్టి నేను చూస్తున్నాను అనే మాట అంటున్నాను, ఆ స్పెక్ట్రమ్ మారిపోయింది. ఇప్పుడు చూసేటటువంటి చాలా మంది ఆటిస్టిక్ పిల్లల్లో 121 సిమ్టమ్స్ ఉంటాయి. రకరకాల ట్రైట్స్ తీసుకుంటే టో వాకింగ్, గోయింగ్ ఇన్ సర్కిల్స్, ఇవన్నీ 121 ట్రైట్స్ ఉంటాయి. అవి ఇవాల్యుయేషన్ అని చెప్పి కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. జనరల్ గా ఆటిజం టెస్ట్ అనేది మీరు ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. దానికి ఒక సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ అక్కర్లేదు, మైల్డ్ మోడరేట్. కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్లో క్లినికల్గా నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ని విడదీస్తాం అనమాట. అంటే 21 కేటగిరీస్లో విడదీస్తాం. ఈ 121 సిమ్టమ్స్ని 21 రకాల ఆటిజం కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. అందులో టాప్ 8 ఆర్ టాప్ 7 చాలా చక్కగా ఇంప్రూవ్ అయిపోతాయి. మీ అదృష్టం బాగుండి ఆ పిల్లలు ఆ కేటగిరీలో పడ్డారు అంటే మీరు థెరపీ అనేది ఒక 20% ఇచ్చినా 80% భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. మిగతా 14 ఏవైతే ఉంటాయో అవి మీడియోకర్గా ఇంప్రూవ్ అవుతాయి. ఆ లాస్ట్ 5 to 6 ఏవైతే ఉంటాయో అవి ఇంప్రూవ్ అవుతాయి. అవి కూడా ఎందుకు హోప్లెస్ అవుతాయంటే, ఒకటి ఆ కేటగిరీ ఆఫ్ ఆటిజం బ్యాడ్, రెండోది ఏంటంటే డిలే ఇన్ డయాగ్నోసిస్. తల్లిదండ్రులు ఆ స్పీడ్ లేకపోవటం వల్ల ఆ 4.5 years ల్యాండ్ మార్క్ కానీ దాటిన తర్వాత కానీ 4.5 years దగ్గరికి కానీ ఐడెంటిఫై చేసుకుని సడన్గా తలుపులు తట్టేసి 4 చోట్లకి వెళ్ళి థెరపీ ఇప్పించినంత మాత్రాన థెరపీ వరకు జరుగుతుంది. కానీ ఆ బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ ఫ్రాంటల్ కార్టికల్ సిస్టమ్ అంటారు, ఈ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్, సెరిబ్రమ్ అంటారు, అది అబ్జర్వ్ చేసుకోవద్దు అనమాట. ఎందుకంటే ఆటిజం పిల్లలు ఇంప్రూవ్ అవుతారా ఇంప్రూవ్ అవరా అనే దానికి ప్రధానమైనటువంటి సూత్రం ఎప్పుడు కూడా ఏంటంటే అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఏ ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి అయితే అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో వాళ్ళు చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుని ఫాస్ట్గా బయటపడతారు. సో ఇలాంటి రకరకాల వేరియబుల్స్ ఉన్నాయమ్మా ఆటిజంలో. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంతు చిక్కనటువంటి ఈ సమస్య, ఇట్స్ నాట్ ఎ డిజీజ్. అది నేను పేరెంట్స్కి చాలా మంది ఉంటారు, మా అబ్బాయి మా అమ్మాయి ఎప్పుడండి ఈ జబ్బులోంచి బయటపడతారు, ఎప్పుడు ఇది డిజీజ్ కాదండి.
ఎలా అంటారు ఇది డిజీజ్? కాళ్ళు, చేతులు, కిడ్నీ, లివర్ అన్ని బ్రెయిన్ అన్నీ బాగున్నప్పుడు డిజీజ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఫంక్షనాలిటీ. మనం నలుగురు కూర్చుని సరదాగా ముచ్చట పెట్టుకోవటం అనేది మనకి ఇష్టం. ఆటిజం పిల్లలకి అది ఇష్టం లేదు. వాళ్ళు వస్తువు, వాళ్ళ బొమ్మ, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. సహజ సిద్ధంగా ఏంటంటే సామాజికంగా పిలవగానే పలకాలి, వాళ్ళు పిలవగానే పలకరు. సో ఏంటంటే మనం గీసుకున్నటువంటి ఆ గిరిలో ఆ పిల్లలు ఫిట్ అవ్వకపోవటం అనేటటువంటిది ఆటిజం. కానీ ఆటిజం ఈజ్ ఎ డెవలప్మెంటల్ డిలే, ఇట్స్ నాట్ ఎ డిజీజ్. ఐ డోంట్ యాక్సెప్ట్ ద పాయింట్ దట్ ఇట్ ఈస్ డిజీజ్, ఇట్స్ ఎ డిలే. సో మనం ఏం చేస్తున్నాం, 2 ట్రైన్లు ఉన్నాయి. 2 ట్రైన్లు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాయి. ఒకటి ముందు వెళ్తుంది, ఒకటి వెనక్కి వెళ్తుంది. 2 ఫైనల్గా విజయవాడ వెళ్తాయి. కానీ ఏంటంటే కొద్దిగా మనం ఒక సపోర్ట్ సిస్టమ్ యొక్క హెల్ప్ తీసుకుని, కొంతమంది అంటూ ఉంటారు పేరెంట్స్, మా పిల్లల్ని స్కూల్లో పెట్టేసామండి అయిపోతుందేమో అని ఆలోచనతో. అలా చేయకండి. మీరు స్కూల్కి పంపించుకోవాలంటే పంపించుకోండి. ఈ పిల్లల్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటే ఆ స్కూల్స్కి తీసుకెళ్ళండి. కానీ డోంట్ కంక్లూడ్ బై అజంప్షన్స్. ఎందుకు నేను అజంప్షన్స్ వద్దు అంటున్నానమ్మా, సైంటిఫిక్గా ఆటిజంలో వచ్చినటువంటి అడ్వాన్సెస్ రీసెర్చ్ ఇంకెక్కడా లేవు. అఫ్ కోర్స్ వచ్చేటటువంటి అడ్వాన్సెస్ అండ్ రీసెర్చ్ 100% మీ పిల్లల యొక్క సొల్యూషన్ చెప్పకపోయినా కూడా దీని మీద ప్రతి సెకండ్, ప్రతి గంట అధ్యయనాలు జరుగుతున్నాయి. ఎక్కడ అవుతున్నాయండి? అరిజోనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి టెక్సస్ యూనివర్సిటీ, అమెరికాలో ఒక యూనివర్సిటీ ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అక్కడ ఇప్పటికీ కూడా మినిమం ఒక 73,000 to 75,000 చిల్డ్రన్ మీద ఎప్పుడూ ఒక రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. అక్కడి నుంచే మనకి ఏంటంటే రకరకాల కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ఏది B12 పనిచేస్తుందేమో, B12 షార్ట్స్ ఇద్దాం, హైపర్బారిక్ ఆక్సిజన్ ఇది ఒకటి వచ్చింది, మెగ్నీషియం సాల్ట్స్ ఇస్తే ఇంప్రూవ్ అవుతారు, సెలీనియం అంటున్నారు, ఇప్పుడేమో వచ్చి టెట్రాఫోలేట్, క్వాడ్రిఫోలేట్ అంటున్నారు, లుకోవిరిన్ అంటున్నారు. చూసారా, ఏది ట్రంప్ గారు చెప్పారు లుకోవిరిన్ సొల్యూషన్ అంటే సొల్యూషన్. ఇలాంటివి నేను 25 yearsలో ఎన్నో విన్నా. కానీ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు కానీ ఈ ఆటిజం ఉండేటటువంటి పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆటిజం అనేటటువంటి దానికి ఒక మంత్రమో మాయో అనేటటువంటిది ఉండదు. ఓపిక, ఓర్పు, సహనంతో ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే దొరుకుతూ ఉంటుంది. ఈరోజు ఏదైతే మీ బిడ్డను చూస్తున్నారో ఆ బిడ్డ రేపటి రోజు 10 సంవత్సరాల తర్వాత అలా ఉండరండి. అప్పుడు నేను 20 years బ్యాక్ చూసినటువంటి ఆటిజం ఇందాక నేను చెప్పినట్టుగా ఆ 7 to 8 కేటగిరీస్లో ఇంప్రూవ్ అయినటువంటి కేటగిరీస్ చెప్పి, ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆటిజం సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ క్రైటీరియా పెరిగిపోయినాయి. నాలాంటి వాళ్ళు కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ చేయటం వల్ల ఏ కేటగిరీ వీళ్ళు ఆటిజం చెందుతున్నారు, ఎటువంటి థెరపీ పంపించాలి అనే అడ్వాన్సెస్ ఉండటం వల్ల ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతున్నారు. ప్లస్ ఏ కేటగిరీ అనేది చెప్పడం వల్ల ఆ ట్రీట్మెంట్ లైన్ కూడా వేరీ అవుతుంది. ప్లస్ దాంతోడు ఏంటంటే ఒకప్పుడు వచ్చినటువంటి సివియర్ 121లో ఆల్మోస్ట్ 90% సిమ్టమ్స్ ఉండే ఒక చైల్డ్ని మన దగ్గర తీసుకొస్తారు. ఇప్పుడు 10 to 15% కూడా కనిపించట్లేదు సిమ్టమ్స్. సో ఆటిజం డయాగ్నోసిస్ ఫ్రీక్వెన్సీ పెరిగింది, అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ పెరిగినాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం సిమ్టమ్స్ యొక్క సివియారిటీ కూడా తగ్గిపోయింది. 20, 30, 40 సిమ్టమ్స్ కనిపించట్లేదు. మా అబ్బాయి బాగానే ఉన్నాడు చూడండి కావాలంటే, అప్పుడప్పుడు కానీ అప్పుడు ఇప్పుడు 20 years బ్యాక్ ఉన్న ఆటిజము ఇప్పుడున్న ఆటిజంకి ఒక కామన్ ఏంటంటే నేమ్ కాలింగ్ రెస్పాన్స్, సెన్సరీస్ కూడా సార్, సెన్సరీ ఇష్యూస్, హ్యాండ్ ఫ్లాపింగ్, గోయింగ్ ఇన్ సర్కిల్స్, కొన్ని ప్రత్యేకమైన కొన్ని టచ్ చేయరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే టైమ్ ఆఫ్ అసెస్మెంట్. రెండోది కావాల్సింది ఏంటంటే ఏదో బ్లైండ్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ ఈ థెరపీ ఆ థెరపీ అనుకోకుండా ఎవరో ఒక డాక్టర్ని, ఒక ఆటిజంలో నిష్ణాతుడైనటువంటి ఒక డాక్టర్ని, ఇట్ మే బి న్యూరాలజిస్ట్ ఆర్ పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్, ఫల్క్రం కింద పెట్టుకోండి, సెంటర్లో పెట్టుకోండి. వాళ్ళు ఇచ్చేటటువంటి గైడెన్స్ ఇది వర్కౌట్ అవుతుందో వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే కనుక ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద రీసెర్చ్ సిస్టమ్. అడ్వాన్సెస్ ఏవైతే ఆటిజం సంబంధించినటువంటి అడ్వాన్సెస్ జరుగుతున్నాయో వాళ్ళతో వాళ్ళు టచ్లో ఉండటం వల్ల ప్రజెంట్ ఉండేటటువంటి ఈ 121 సిమ్టమ్స్లో ఏవి తగ్గినాయి, ఏవైతే 21 కేటగిరీల కింద విభజించుకున్నావో ఆ కేటగిరీల పరంగా పిల్లలు ముందుకెళ్ళారా వెనక్కి వెళ్ళారా, ఏవైతే ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ ఏవైతే మీరు ఆర్ ఏబిఏ థెరపీ ఏవైతే వేరే ఇన్స్టిట్యూట్లో మీరు ఇప్పిస్తున్నారో అవి వాస్తవానికి ప్రతిరోజు స్కూల్కి పంపించి వెనక్కి వచ్చే విధంగా ఉన్నాయా, లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏమన్నా హెల్ప్ అవుతుంది? చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మేము పంపిస్తున్నాం కదండి థెరపీలకు పంపిస్తున్నాం, థెరపీలు చేయించుకుంటున్నాం అనుకుంటారు.
కానీ వాస్తవానికి మీరు ఏంటంటే యూఆర్ వర్కింగ్ ఫర్ ఎ డెడ్ లైన్. అంటే ఏంటంటే ఇంకో 10-15 ఇయర్స్ లేదు మీకు ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి. మహా అయితే 2.5-3 ఇయర్స్ ఉందంతే. 4.5 మాక్సిమం 6.5కి చాలా వరకు న్యూరాన్స్ ఫ్యూజ్ అవుతాయి, మౌల్డబిలిటీ తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే ఆ డెడ్ లైన్ గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడ ఈ థెరపీ అనేటటువంటిది పిల్లల మీద ప్రభావం పడి ప్రోగ్రెషన్లో ఉందా, లేదంటే ఎక్కడ గొంగలు అక్కడే ఉందా, రిగ్రెషన్లో ఉందా, చేసేటటువంటి థెరపిస్టులు సైంటిఫిక్ బేసిస్ మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నార్మ్స్ గీసింది ఎటువంటి విధంగా థెరపీ చేయాలని. ఆ నార్మ్స్ ప్రకారం ఫాలో అవుతున్నారా? ఇంటర్నేషనల్ సైకియాట్రిక్ సొసైటీ ఫర్ చిల్డ్రన్ ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటి? రీసెర్చ్ పరంగా ఏమైనా కొత్త మాలిక్యూల్స్ వచ్చినాయా, కొత్త విటమిన్స్ వచ్చినాయా, కొత్త న్యూట్రియంట్స్ వచ్చినాయా, బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఫెసిలిటేట్, ఇవన్నీ ఫెసిలిటేటర్స్ ఏనమ్మా. పలానా వ్యక్తి ఒక మెడిసిన్ ఇస్తానన్నాడు, కేరళకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మారుమూల ప్రాంతానికి, ఏదో ఒక మసాజ్ ఒక ఆయిల్ వేస్తే కనుక అయిపోతుంది. అవన్నీ ఉత్తత్తమే. ఏవో ఈ పతి అంటున్నారు, ఆ పతి అంటున్నారు, ఈ పతీలు ఏదేదో అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎదురింటి అమ్మాయి తీసుకెళ్ళిందండి, ఆ పతి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అద్భుతాలు జరిగిపోయినాయి. ఎలా అద్భుతాలు జరిగిపోతాయి? అమెరికాకి అనేటటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియనటువంటి మన లోకల్గా ఎలా చేసేస్తున్నారండి? ఏవో తెల్ల గులికలు వేసేసి మింగేసి తర్వాత 6-7 ఇయర్స్ తర్వాత ఆ పిల్లలకి వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడలేకపోతున్నారు. సో ఆ తెల్ల గులికల వల్ల వచ్చేటటువంటి అడ్వాన్స్ ఉందా, లేదంటే డిటీరియేషన్ అవుతున్నారా? ఎటుపోతుంది లోకం? సో నేను అనేది ఏంటంటే, నేను చెప్పినా ఎవరు చెప్పినా ఏ తల్లిదండ్రులు వినవలసినటువంటి అవసరం లేదు, పాటించవలసినటువంటి ఒక ఏ యాప్ని అడిగితే కనుక చెప్తుంది ఇది పనిచేస్తుందా, దీనికి రీసెర్చ్ బేస్ ఎవిడెన్స్ ఉందా లేదా. ఒక గూగుల్ జెమినీని అడిగితే కనుక చెప్తుంది ఇది రీసెర్చ్ బేస్ ఉందా లేదా అనేది. సో కాబట్టి ఎప్పుడు కూడా పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ మోడ్లో వెళ్ళొద్దు, మ్యాజికల్ థింకింగ్ వద్దు, రీసెర్చ్ బేస్ ఉండాలి, సైంటిఫిక్ బేస్ ఉండాలి. ఏది డైట్ పరమైనటువంటి జాగ్రత్తలో సైంటిఫిక్ బేస్ ఉండాలి, ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది. తర్వాత థెరపీస్ ట్రైనింగ్ పరమైనటువంటి దాంట్లో ఎవరైతే చేస్తున్నారో దాంట్లో సైంటిఫిక్ బేసిస్ ఉండాలి. ఫైనల్ గా అవుట్కమ్ మెజర్స్ అంటే ఇంప్రూవ్ అవుతున్నారా లేదా, ఏ కాలంలో ఉన్నారో బీ కాలం, దీనికి అంతా సైంటిఫిక్ బేసిస్ లో ఉండాలి. కాబట్టి ఒక పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ తో ఒక కాంటాక్ట్ పెట్టుకుని ఆ పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏదో జరిగిపోద్ది అనేది కాదు. మొన్న ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా చేయండి, ఇలా చేయండి, డైట్ ఇక్కడ వరకు ఫాలో అవ్వండి, ఇక్కడ నుంచి డైట్ ఆపేసేయండి, ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడండి, ఇవి ఆపేసేయండి, ఆ ప్రోడక్ట్స్ ఏవైతే మీరు వాడుతున్నారో అవి డేంజర్, ఆ థెరపీ సెంటర్కి వాళ్ళకి ఫోన్ చేసి ఈ లైన్ ఆఫ్ థెరపీ ఉపయోగపడట్లేదు, దాన్ని ఇలా మాడిఫై చేయండి. ఈ సైకిల్ నింపితే కనుక, ఇలా చక్కగా సర్కిల్ నింపితే కనుక అందులోంచి చాలా చక్కగా బయటపడచ్చు. ఎస్. సో పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతని కనలేం కాబట్టి ఇన్ టైంలో టైం పాస్ చేసి లేదంటే చూద్దాంలే అనుకోకుండా, బికాజ్ వాళ్ళ లైఫ్ ఈచ్ డే కౌంట్స్ కాబట్టి సార్ చెప్పిన సిమ్టమ్స్ చాలా మందిలో మనం కామన్గా ఇప్పుడు చూస్తున్నాము. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఉంటే ఈ వీడియో పాస్ చేస్తే పిల్లల లైఫ్ సెట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.